మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. మరి గురుగారు ఈ రోజు పచ్చడి చేసే విధానం ఏ విధంగా అండి? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. అసలు ఉగాది పచ్చడి చేసే విధానం ఏంటి గురుగారు? సో చూపించండి. అంటే ఈ ఉగాది పచ్చడి ప్రాంతీయ ఆచారాన్ని బట్టి రకరకాలుగా చేస్తూ ఉంటారు. మరి మన తెలంగాణ సంప్రదాయంలో మరి వేప పువ్వు, బెల్లము, చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి, కొంతమంది ఆవు నెయ్యి కూడా కలుపుతూ ఉంటారు. మరి ఈ రోజున మనం ఉగాది పచ్చడి తయారు చేద్దాం. ముందుగా చింతపండు రసం, చింతపండు నానబెట్టిన చింతపండుని ఒక పాత్రలో వేయాలి. అంటే ఇది ఆల్రెడీ మనం ఇందులో అవునమ్మా. నీళ్ళు అనేది ఉంచి మట్టి పాత్ర, నూతన పాత్ర, కొత్త పాత్ర తీసుకొని కొత్త కుండలో ఈ యొక్క ఉగాది పచ్చడి చేయడం అనేది చాలా విశేషం. తర్వాత బెల్లానికి చాలా విశిష్టత ఉంది. బెల్లానికి అమృతం అని పేరు. అంటే బెల్లానికి ఎటువంటి దోషం ఉండదు. మరి ఇటువంటి అమృతమైనటువంటి బెల్లాన్ని ఇప్పుడు ఈ యొక్క చింతపండు పచ్చడిలో కలపాలి. మొత్తం మొత్తం వేసేయమ్మా. ఫస్ట్ ఏం వేసాం? చింతపండు పుల్లగా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది. తర్వాత మామిడి ముక్కలు. ఈ మామిడి ముక్కలకు విశేషం ఏంటయ్యా అంటే, మనం ఏ శుభకార్యం చేయాలన్నా ఇంట్లో మామిడి చెట్టు లేనిది ఎటువంటి శుభకార్యం చేయం. అవునా? మామిడి ఆకులు లేనిది ఎటువంటి శుభకార్యం చేయం. మరి మామిడి ఆకుల్లో 16 రోజుల పచ్చదనం ఉంటుందిట. ఇంటికి తోరణం కడితే 16 రోజుల పాటు ఆకులో పచ్చదనం ఉంటుంది. అటువంటి మామిడి ముక్కలు ఇప్పుడు ప్రసాదంలో కలుపుదాం. తర్వాత కష్టం వచ్చినప్పుడు అబ్బా అనిపిస్తుంది మనసుకి. సంతోషం అంటే ఆనందపడతాం. కానీ తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు భగవంతుడు నాకెంత కష్టం ఇచ్చాడు అనుకుంటూ ఉంటారు. మరి అటువంటి కష్టాన్ని కూడా కలిపి మిశ్రమంగా తీసుకోవాలి ప్రసాదం. మరి వేప పువ్వులో విశేషం ఏంటయ్యా అంటే, ఒక వేప చెట్టు కింద మనం కూర్చుంటే మంచి ఆక్సిజన్ లభిస్తూ ఉంటుంది. మరి మంచి చల్లని గాలి. అటువంటి వేప చెట్టు కూడా చాలా విశేషం. అటువంటి వేప పువ్వుని ఇప్పుడు మనం ఒక పదార్థంలో కలుపుదాం. దేవుడు విషయం. తర్వాత లవణం. నువ్వు ఎంత రుచికరంగా చేసినా ఉప్పు కనుక కలవకపోతే దాని విశిష్టత ఉండదు. నువ్వు ఎంత రుచిగా వండినా సరే ఉప్పు సరైన మోతాదులో పడలేదనుకోండి, పదార్థానికి రుచి రాదు. అవునా? అటువంటి లవణాన్ని ఇప్పుడు ప్రధానంగా వేసుకుందాం. ఉప్పుని చేతికి తీసుకోకూడదు కాబట్టి ఇక్కడ పెడుతున్నామ్మా, నువ్వు తీసుకొని వేయి. కొంచెం ఏమంటారండి? కొద్దిగా వేయండి. ఎందుకంటే ఉప్పు కనుక చేతికి తీసుకుంటే తగాదాలు అవుతాయిట. కాబట్టి ఎవరు కూడా ఉప్పు చేతికి ఇవ్వకూడదు. సరిపడా ఉప్పు వేసుకున్నాం. మరి తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కారం, మరి ఉప్పు తగ్గట్టుగా కారం పడ్డప్పుడే జీవితంలో అన్ని రకాల ఈ యొక్క పదార్థ విశిష్టత ఏంటి అంటే, మంచి చెడు, సుఖము దుఃఖము, సంతోషము ఆనందము, అట్లాగే విరక్తి, ఏది వచ్చినా బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మామిడి ముక్కలతో పాటుగా ప్రధానంగా పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి కూడా దీంట్లో కలపాలి. కలపమ్మా. గురుగారు కొంతమంది పచ్చిమిర్చికి బదులు మిరియాలు, కారం కూడా కలుపుతూ ఉంటారు. మిరియాలు కూడా చాలా విశేషం. మిరియాలు ఏంటంటే, బ్రహ్మ సృష్టించింది మిరియాలు, మరి విశ్వామిత్రుడి సృష్టి మిరపకాయలు. బ్రహ్మ సృష్టి ఎవరికి నచ్చదు, ఎందుకంటే మంచి ఎవరికి నచ్చదు. మరి మిరపకాయలు మాత్రం బ్రహ్మాండంగా తింటాం, రుచికరంగా తింటాం. మరి చాలామంది మిరపకాయలు వేస్తారు, కానీ ప్రధానంగా మరి విశిష్టత ఏంటయ్యా అంటే మిరియాలే విశేషం. మిరియాలు అందుబాటులో లేనప్పుడు పచ్చిమిర్చి కూడా వేయవచ్చు. మరి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మంచిగా కలుపుదాం. కలపండి. గురుగారు కొంతమంది డ్రై ఫ్రూట్స్ వేస్తూ ఉంటారు, మరి కొంతమంది అరటిపండు వేస్తారు, కొంతమంది డ్రై ఫ్రూట్స్ వేస్తారు, కొంతమంది దానిమ్మ పండు ముక్కలు వేస్తారు. ఇట్లా రుచికరంగా ఉండడం కోసం ఎన్నెన్న కలపచ్చు. కానీ మరి ఉగాది ప్రసాదమే. ఉగాది ప్రసాదాన్ని అరటిపండు ముక్కలు కలిపి, చెరుకు ముక్కలు కలిపి, కొంతమంది చెరుకు ముక్కలు కూడా కలుపుతూ ఉంటారు. అట్లాంటివి కలపకూడదు. కేవలం ఉగాది పచ్చడి లాగానే చేయాలి. ఆ మిశ్రమాన్ని స్వీకరించడం వల్ల మన జీవితంలో సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. మరి ఈ పండగ రోజున అభ్యజ్ఞ స్నానం చేయడం, మరి తలకి నూనె అంటుకొని స్నానం చేయడం, నూతన వస్త్రాలు ధరించడం, తర్వాత
ఈ యొక్క ఉగాది పచ్చడి తయారు చేసి భగవంతుడు నివేదన చేయడం, తర్వాత శివాలయ దర్శనం చేయడం, అవకాశం ఉన్నంత వరకు గోపూజ, తర్వాత వృషభం అంటే ఎద్దు, మరి వృషభానికి పూజ చేసి ఈ ప్రసాదం స్వీకరించడం, మనతో పాటు 10 మందికి ఈ యొక్క ప్రసాదాన్ని ఇవ్వడం వల్ల సర్వశుభాలు సంప్రాప్తమవుతాయి ఈ ఉగాది పండగ రోజున. ఇప్పుడు మీకు ప్రసాదాన్ని అందిస్తాను. సమస్త పాపక్షయకరం ప్రసాద పరమేశ్వర పాదోదకం పావనం శుభం. సో చూసారు కదండి, ఇప్పుడే ఉగాది పచ్చడి తయారు చేసే విధానం కూడా మనం చూడడం జరిగింది. దాని ప్రాముఖ్యత గురించి కూడా గురుగారు చాలా చక్కగా అయితే వివరించారని చెప్పొచ్చు. ఆర్టీవీ ప్రేక్షకులకు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ విషావసు నామ సంవత్సరంలో ప్రేక్షకులందరికీ కూడా సర్వశుభాలు, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.